అంటే దాన్ని ప్రారంభించింది నేను. దానికి పునాది వేసింది నేను. నాకున్న అనుభవం దాని మీద 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు నా బైబిలు తపస్సులో ప్రపంచంలో ఏ ఒక్కడికి తెలియని సంగతులు బయటకు తీశాను. లేకపోతే ఒకడు ధనవంతుడు విశ్వాసి, దేవుడు బుద్ధిహీనుడు, నరకానికి పంపించాడు వాడిని. అదండి బోధ. ఎంత భిన్నమైన బోధలు బోధిస్తున్నారో చూడండి ఈ బుద్ధిహీనులు. బైబిల్లో దేవుని వాక్యాన్ని పాడు చేసే పనులు. మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా, మేము ప్రవచించలేదా, ఈ ప్రశ్నలు ఎవరు అడుగుతున్నారు తెలుసా? భక్తులు, దొంగ భక్తులు. మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా, మేము అనేకమైన భాషలు మాట్లాడలేదా అని దేవుడిని అడుగుతున్నాడు. నీ జ్ఞాపకం లేదా? మర్చిపోయి ఉంటావు. దేవుణ్ణి తప్పుబట్టే ఎత్తుకెదిగిపోయారు వీళ్ళంతా. వాళ్ళని దేవుడు అన్నాడు, పోండే అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి పోండి అనే మాటలుంటే మా డైరెక్టర్ గారు అందరినీ పొమ్మంటున్నారు, మరి ఏం చేయమంటారా? మీ బుద్ధిహీన మాటలు నేర్చుకోమంటారా? ఎక్కడో కాపీ కొట్టి ఎవడో రాసిన చేతగాని సన్యాసి మాటలు విని బైబిల్లో ఉన్నదానికి భిన్నంగా ప్రవర్తిస్తే ప్రపంచంలో ఏ ఒక్కడిని ఊరుకోను. ఆడెంత పెద్దవాడైనా. మెట్లెక్కుతుంటే మీరు అందరినీ చూస్తుంటారు. మెట్లెక్కుతుంటే దిగుతుంటే చూడండి ఎలాంటి వాళ్ళని ఎదిరించాను. మీరెంతరా పురుగులంటోళ్ళు మీరు. నా దృష్టిలో నా పాదాల కింద ఉన్న ఇసుక రేణువులు లాంటి వాళ్ళు మీరు. కబడ్దార్. పౌలు అంటున్నాడు, నేను ఇంత వాక్యం చెప్పి మిమ్మల్ని పిలిచిన వారిని మీరు విడిచిపెట్టేసి భిన్నమైన సువార్త వైపు తిరగడం చూసి మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నా అంటున్నాడు. పౌలు గారి బోధనలు విన్న గలతి సంఘములో ఉన్న క్రైస్తవులు అనబడిన వారు ఎలా తయారయ్యారు చూడండి. ప్రారంభ కాలంలోనే దేవుని సత్యానికి, బైబిల్కు విరుద్ధంగా సంఘాలలో ఉన్నవాడు తయారయ్యారు. అందుకేనండి, ఒకడ కాదండి, పెంతెకోస్తు అంటాడు, బ్రదర్ మిషన్ అంటాడు, రోమన్ క్యాథలిక్ అంటాడు, లూథర్ మిషన్ అంటాడు, సెవెంత్ డే అంటాడు, ఒకడు శనివారం ఆరాధన అంటాడు, ఒకడు ఆదివారం ఆరాధన అంటాడు, ఒకడు వారానికి ప్రతి వారం తీసుకోవాలి రొట్టె విరచట అని బైబిల్లో ఉంటే ఒకడు నెలకు మొదటి ఆదివారం తీసుకుంటాడు, నెలకు రెండో ఆదివారం తీసుకుంటాడు. ఎవడిష్టం ఆడిదే. ఒకడు నీళ్లలో ముంచటం బాప్తీసం ఇస్తాడు, ఒకడు చిలకరించే బాప్తీసం ఇస్తాడు, ఒకడు జెండా కిందలు నడిస్తే బాప్తీసం అంటాడు. చెప్పండి, ఒకే బైబులు అందరి చేతుల్లో ఉంటే అందరూ ఒక్కలాగే ఉండాలి కదా? చెప్పండి మీరు. ప్రపంచంలో ఇన్ని వేల శాఖలు ఎందుకు ఏర్పడ్డాయిరా అని ఒక మగాడైనా నిలబడి అడిగాడా? మీ దృష్టిలో చూడండి. నేను తప్ప. మీరు ఎందుకు ఇక్కడికి వస్తున్నారో తెలుసో వాక్యం వినడానికి. అతను కరెక్ట్గా చెప్తున్నారా బైబిల్లో ఉన్నది. ఎవరినైనా అడగండి, సంఘానికి వచ్చేవాళ్ళందరినీ. అది తప్పిపోయిన వాళ్ళని అడగండి, నమ్మకంగా వచ్చేవాళ్ళని అడగండి ఆ ప్రశ్న. ఏడవ వచనం, గలతీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి, అంటే పాడు చేసేస్తున్నారు. బైబిల్లో రాయబడిన దాన్ని వీడు బుద్ధిహీనపు ఆలోచనలతో నేనేదో కొత్త సంగతులు చెప్పాలి,
పిడి సుందర్రావు గారు చెప్పని ఎన్నో మర్మాలు నేను చెప్పాలి అనే దౌర్భాగ్యపు ఆలోచనలతో చాలామంది బుద్ధిహీనులు గలతీ సంఘంలో నుంచి బయటికి వెళ్ళారు. ఇటు పౌలు గారు చెప్పిన మాటలు నమ్మక, పౌలు గారి సువార్తను విని వచ్చిన వాళ్ళు, జాగ్రత్తగా వినాలి అక్కడ, పౌలు గారు సువార్తను విని గలతిలో వచ్చిన వారు, దేవుడు నమ్మిన వారు ఎలా తయారైపోయారు? పౌలుకి కొంతకాలం లేకపోయేసరికి క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరుచువారు కొందరు ఉన్నారు.